హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మధ్యంతర భృతి ఐఆర్‌పై స్పెషల్ ఫోకస్ ఉగాది లోపే అనే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఇప్పుడు ఒక పెను సంచలనం చోటు చేసుకోబోతోంది. తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ సారించాయి. రాబోయే ఉగాది పండుగను ఒక చారిత్రాత్మక గడువుగా నిర్ణయించిన ఉద్యోగులు ఆలోపు ప్రభుత్వం నుండి సానుకూల ప్రక్రియ ప్రారంభం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి గారు నిర్వహించిన విలేకరుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాటల్లోని ప్రతి అక్షరం ఉద్యోగుల ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోంది. ఉగాది పండుగ నాటికి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకపోతే తాము కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా రోడ్ల మీదకొచ్చి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాట కార్యాచరణను అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించారు. తొలుత అనంతపురం జిల్లా కేంద్రం నుంచి జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. అనంతరం అనంతపురం నుండి ప్రారంభమయ్యే ఈ నిరసనల జ్వాలలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాకుతాయి. ఒకవేళ జిల్లా స్థాయి నిరసనల తర్వాత కూడా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుండా ఉద్యోగుల డిమాండ్లపై స్పందించకపోతే పరిపాలనా నగరమైన విజయవాడలోని లక్షలాది మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తామని వెంకటరామిరెడ్డి గారు అల్టిమేటం జారీ చేశారు. మరి ఈ మహాధరణ అనేది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదని, ఉద్యోగుల శక్తి ఏమిటో అప్పుడు చూపిస్తామని ఆయన ధ్వజమెత్తారు. ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది ఉద్యోగులను నిట్ట నిలువున ముంచిన ప్రభుత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం ఉద్యోగి కూడా ఈ ప్రభుత్వ హయాంలో సంతోషంగా లేరని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా మరియు మానసికంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయి ఉన్నాయని, ఆ డబ్బులు అసలు ఇస్తారో లేదో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బకాయిలలో ఉద్యోగుల సొంత డబ్బు అయినటువంటి జీపీఎఫ్, మెడికల్ బిల్లులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉండటం అత్యంత బాధాకరం. తమ కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం కంటే దారుణం మరొకటి లేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉందని, వారిని పాత కాలపు రాజుల దగ్గర పనిచేసే బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు మరియు యాప్ల ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే సుమారు 80 మంది యువ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెంకట్రామరెడ్డి గారు కన్నీటి పరితమయ్యారు. గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు మరియు ఇతర మానసిక ఒత్తిడి కారణంతో ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం లేదా పని భారాన్ని తగ్గించలేకపోవడం అత్యంత అమానవీయమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రతి అంశాన్ని సవివరంగా విశ్లేషించారు. ముఖ్యంగా వేతన సవరణ, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపనను ఆయన ఎండగట్టారు. 2 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, ఐఆర్ ఊసే ఎత్తకపోవడం ఉద్యోగులను దారుణంగా వంచించడమేనని ఆయన అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కష్టాలను గుర్తించి 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హామీలు ఇచ్చి తప్పుకుంటోందనైతే విమర్శించారు. నిబంధనల ప్రకారంగా ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన కరువు భత్యం, డీఏ విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తోందనైతే 4 డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 మాత్రం ఇచ్చి పండుగ చేసుకోండి అని చెప్పడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని ఆయన ప్రశ్నించారు. ఆ ఒక్క డీఏతో ఏటా వచ్చే అన్ని పండుగలను ఎలా జరుపుకోవాలని ఆయన నిలదీశారు. పోలీసుల పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారికి 5 సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. శాంతి భద్రతలను కాపాడే పోలీసులకే జీతభత్యాలు సకాలంలో ఇవ్వకపోతే వ్యవస్థ ఎలా నడుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు
దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదని, కనీసం ఉద్యోగులకు సకాలంలో రావాల్సిన పదోన్నతులు కూడా కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో అర్హత లేని వ్యక్తులను కీలక పదవుల్లో నియమించి వ్యవస్థను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేయడం వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ఆయన వివరించారు. చివరగా ఏప్రిల్ 1వ తేదీని పోరాట దినంగా ఆయన ప్రకటించారు. ఉగాదిలోపు ప్రభుత్వం నుంచి మధ్యంతర భృతి ప్రకటన రాకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విధులను బహిష్కరించి లేదా నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం ఒక సంఘం పోరాటం కాదు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క మనుగడ పోరాటమని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, వారి ఆగ్రహం ఆహ్, పెల్లుబికితే అది ఆపడం ఎవరి తరం కాదని కూడా ఆయన ఈ విధంగా ప్రసంగాన్ని ముగించారు.